బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు, బాలికల హాస్టల్కు అతి సమీపంలో ఉన్నటువంటి మద్యం షాపును అక్కడి నుండి తొలగించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ మాట్లాడుతూ, మద్యం షాపు ప్రధాన రహదారిపై ఉండటం వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు, వివిధ సమస్యలపై వచ్చే మహిళలు, పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందోనని భయాందోళనలో ప్రజలు ఉన్నారని అన్నారు. యువకులు మద్యం మత్తులో గొడవలు, ఘర్షణలు పడి ప్రమాదాలను తెచ్చుకుంటున్నారని అన్నారు. తక్షణమే ఈ మద్యం షాపును ఇక్కడి నుండి వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తేజ, జంపన్న, విష్ణు, చరణ్, కిరణ్, రాజేష్, అజిత్, నాగేంద్ర, సాయి, ప్రవీణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ వల్ల ఈ మద్యానికి బానిసలైనటువంటి వారి వల్ల తీవ్రమైనటువంటి అసౌకర్యాలు ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మద్యానికి బానిసైన వాళ్ళు విపరీతంగా తాగి గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము పీడీఎస్ విద్యార్థి సంఘం ఈ వైన్ షాప్ని తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ బుట్టాయిగూడెం సెంటర్లో ఉన్నటువంటి ఈ వైన్ షాప్ వల్ల ఇదే దారిలో ప్రభుత్వ పాఠశాలలకి, కళాశాలకి, హాస్టల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము పీడీఎస్ విద్యార్థి సంఘం ఈ షాప్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేందుకు ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.